తేదీ జూన్ 24, వారం మంగళవారం, తిథి చతుర్దశి, సాయంత్రం 6:59 వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రం, మధ్యాహ్నం 12:53 వరకు, వర్జం ఉదయం 5:41 నుండి 7:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:06 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన కార్యక్రమాలు ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకునే వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఈ రాశి వారు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. మిథున రాశి. నూతన ప్రయత్నాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఈ రాశి వారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో బాధ్యత పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక వల్ల ఆనందం కలుగుతుంది. మంచి ప్రయోజనాలు ఉంటాయి. భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కన్యా రాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. తులారాశి. ఎంత కష్టపడినా ఫలితం తక్కువే ఉంటుంది. బంధువుల్లో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే ఆరోగ్యం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి. వీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అష్టమ గురువు వల్ల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగిన సూచన. ధనుసు రాశి. కుటుంబ సభ్యులు ఎదురైనా అధిగమిస్తారు. భూ తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు నవగ్రహవతులతో నువ్వులను పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత రూపు గాని కంకణం గాని ధరించండి. మకర రాశి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులు తగిన లాభాలు పొందుతారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం గాని రూపు గాని ధరించండి. కుంభరాశి. ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వినోదాల శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. యత్న కార్యసిద్ధి పొందుతారు. స్వల్ప ధనలాభం.